కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్ పార్టీలో మేము ఈరోజు పోటీ చేయడం అదృష్టంగా భావిస్తున్నాం. ప్రజలు కూడా టీఆర్ఎస్కే పట్టం కడతామని చెప్పేసి అంటున్నారు. గతంలో 2.5 సంవత్సరాల కింద కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటలకు వాళ్ళు ఆశ అనుకోవచ్చు, ముందుకెళ్తాము, మాకు 4,000 పింఛను, లేకపోతే స్కూటీలు, స్టూడెంట్స్కు స్కూటీలు అని రకరకాల ప్రలోభాలు పెట్టి వాళ్ళు విఫలమైనరు. కాబట్టి ప్రజలు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడుతున్నటువంటి అభ్యర్థులకు స్వాగతం పలుకుతున్నారు. తప్పకుండా గెలిపిస్తారనే నమ్మకం కూడా మాకుంది. మంచి మెజార్టీ వస్తారని చెప్పి ఆలోచనలో ఉన్నాం. ఆ నమ్మకం ఉంది. 6 గ్యారెంటీలు చెప్పారు సార్, 6 గ్యారెంటీలు చేయలేరు. ఉచిత బస్సు ఒకటి పెట్టినరు. అందరు రోజు బస్సులలోనే తిరుగుతారా? సంక్షేమం కావాలి కదా. రైతు బీమా వస్తుందా? రైతు బంధు వస్తుందా? కళ్యాణ లక్ష్మి వస్తుందా? తులం బంగారం ఇస్తున్నారా? ఆ రోజు రేటు తక్కువ ఉండే ఒప్పుకున్నాం, ఈ రోజు రేటు ఎక్కువదని వాళ్ళ నాయకులే చెప్తున్నారు కదా పెద్దవాళ్ళు. అవన్నీ ప్రజలు గమనిస్తున్నారు కదా, సోషల్ మీడియాలో మీరే పెడతా ఉంటారు కదా, అవన్నీ చూస్తూనే ఉంటారు కదా. కంపల్సరీ ప్రజలు నమ్మే స్థితిలో లేరు సార్. తప్పకుండా బీఆర్ఎస్కే పట్టం కడతారనే నమ్మకం ఉంది. రాబోయే 2.5 సంవత్సరాల లోపల కూడా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి బీఫామ్ ఇచ్చినటువంటి చింతా ప్రభాకరణ గారు ఆశీస్సులున్నాయి, హరీష్ అన్న గారు ఆశీస్సులున్నాయి, లోకల్ నాయకుల ఆశీస్సులున్నాయి. మేము కూడా ఈ 36 వార్డుని తప్పకుండా అభివృద్ధి చేసి చూపిస్తాం. సీసీ కెమెరాలు కానీ, చెత్త సేకరణ కానీ, ఇంటింటికి తాగునీరు కానీ, ఎక్కడ కూడా మురికి కాలంలో ప్రాబ్లం లేకుండా తప్పకుండా పని చేస్తాం. మీకు 24 గంటలు అవైలబుల్గా ఉంటాం, అందుబాటులో ఉంటాం. రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇన్కుడు వనక అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు ఏమో వాగుతున్నారు, జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. మాకు సంబంధం లేదు. మేము ప్రజల నమ్మకమేమే శక్తిగా తీసుకొని ముందుకెళ్తున్నాం. తప్పకుండా ఆ నమ్మకాన్ని మేము మా కారు గుర్తుమే ఓటేసి వాళ్ళు గెలిపిస్తారనే నమ్మకంతో మేము కూడా శక్తి వంచన లేకుండా ఆ 36వ వార్డు ప్రజలకు పనిచేస్తామని చెప్తున్నాం. ఇప్పుడు మాకు మొన్ననే 50 కోట్ల నిధులు ఇచ్చాడు మున్సిపాలిటీకి. గతంలో కేసీఆర్ గారు నారాయణఖేడ్ మీటింగ్లో పెట్టినప్పుడు ఎందుకు అటువంటిది కాదు, మేము చేసిన డెవలప్మెంట్ ఉంది కదా. ఈ గవర్నమెంట్ ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డెవలప్మెంట్ స్టార్ట్ అయ్యి ఉంటే ప్రజలు ఆలోచన చేసేవాళ్ళేమో. కానీ 2.5 సంవత్సరాల నుంచి వస్తున్నాయి అన్ని 100 కోట్లే ఉన్నాయి కదా. 1 కోటి రాలేదు, 1 రూపాయి రాలేదు, 100 కోట్లే చెప్తున్నారు కదా. తప్పకుండా హరీష్ అన్న గారి స్పీచ్లో మాకు బూస్టింగ్ వచ్చింది, మాకు కొంచెం మద్దతు కూడా కూడగట్టరు ప్రజలు. డెవలప్మెంట్ ఏం చేశారు? గవర్నమెంట్ ఫండింగ్ ఏమి ఇచ్చారు? గవర్నమెంట్ ఫండింగ్ చేస్తున్నారు. పర్సనల్గా వాళ్ళలో సొంత నాయకులు సొంతంగా ఏదైనా పని చేసుకుంటారు. ఏదైనా రేపొద్దున గవర్నమెంట్ బడ్జెట్ వస్తే బిల్ చేసుకుందామనే ఆలోచనతో చేస్తారు తప్ప గవర్నమెంట్ వాళ్ళకి ఇబ్బందులే పడుతుంటారు కదా. 1 నెల 2 నెలలు 6 నెలలు దాని తర్వాత ఇబ్బందులే ఉంటాయి ఎవరికైనా. ఈ కౌన్సిలర్గా పోటీ చేసే వ్యక్తులు అందరూ ఒక మధ్యతరగతి కుటుంబాలే ఉంటాయి. హైగా ఉండదు, ఇబ్బందులు పడుతూ ఉంటారు. గవర్నమెంట్ బడ్జెట్ ఇవ్వలేదండి. బడ్జెట్ ఇస్తే కదా. ఎక్కడ ఏం బడ్జెట్ ఉంది, ఏమిచ్చింది? దేనికి లేదు. ఎవరు సంతోషంగా లేరు. చెప్పిండ్రు అంతే, ప్రతి ఒక్కటి చెప్పిర్రు కానీ చేయలేకపోతున్నారు. ఆచరణలో లేదు.